ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్, ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం బట్టి విక్రమార్క కథలు చెప్పుకుంటూ ఉన్నాం. అది కూడా సింహాసనానికి సంబంధించిన స్పెషల్ స్టోరీస్ కదండి. 2 మెట్లు ఎక్కేశాడు ఆయన. తర్వాత 3వ మెట్టు ఎక్కుదామనుకొని వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది? సింహాసన ద్వాత్రింశిక 32 మెట్లు ఉన్న సింహాసనాన్ని ఎక్కబోతున్నాడు భోజ మహారాజు. 3వ రోజు ఉదయం మళ్ళీ జనాన్ని అంతా సమీకరించుకుని సింహాసనాన్ని ఎక్కబోయాడు. 2 మెట్లు ఎక్కాడు. 2 కథలు చెప్పేసాయి కదా. 3వ మెట్టు మీద కాలు పెట్టంగానే 3వ మెట్టు మీద ఉన్న సాలభంజిక ఆ ప్రతిమ చప్పట్లు జరుస్తూ పక్కపక్క నవ్వింది. ఏమంది? నీకు 2 మెట్లు ఎక్కావు, ఇన్ని కథలు విన్నావు, ఆయన సంగతులన్నీ తెలుసుకున్నావు. అతని సాహసము, అతని ధైర్యము, అతని గొప్పతనము, దాతృత్వం ఏమీ లేదు నీకు. ఏ ధైర్యంతో నువ్వు ఎక్కాలనుకుంటున్నావు? విక్రమార్కుడు పరమ సాహసి. ఆయన నువ్వు విన్న కథలే కాకుండా ఇంకా ఎన్నో ఉన్నాయి సాహస గాథలు. ఏ ధైర్యంతో ఎక్కుతున్నావు అని అడిగేసరికి భోజుడు అన్నాడు, ఆయన గురించి తెలుసుకోవటానికే ఎక్కుతున్నానమ్మా. నువ్వెవరు? ఇప్పుడు నువ్వేం చెప్పబోతావు? విక్రమార్కుడి సాహసం గురించి నీకు తెలిసిన ఏ విషయం నాకు చెప్పబోతున్నావు అని అడిగేసరికి ఆ ప్రతిమ చెప్పింది. కోమలవల్లి ఆమె పేరు. 3వ సాలభంజిక పేరు కోమలవల్లి. ఆమె ఏం చెప్పిందంటే, ఇంకా నేను చెప్పే కథ ఇంకా చిత్రాతి చిత్రమైంది. ఈ రాజ్యానికి వచ్చిన తర్వాత ఈయన ఒక 4-5 నెలలు రాజ్యం చేశాక ఒక సంఘటన జరిగింది రాజ్యంలో. అదే రాజ్యంలో ఈ ఉజ్జయిని మహానగరానికిలో వేదకోవిదుడు అని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఆయన బాగా వేదశాస్త్రాలు చదువుకున్నాడు. వివాహమై చాలా సంవత్సరాల వరకు ఆయనకి సంతానం కలగల. ఆయన చాలా కాలం యజ్ఞాలు చేసి, హోమాలు చేసి, తపస్సు చేసి మొత్తానికి ఒక కుమారుణ్ణి కన్నారు. వాళ్ళు ఎంత చక్కటి కుమారుడో కలిగాడు. వాడు మహాముచ్చటగా ఉండేవాడు పిల్లవాడు. అయితే పిల్లాడికి 7-8 సంవత్సరాలు రాగానే చక్కగా ఉపనయనం చేయించారు. ఉపనయనం చేశాక ఈ మన ఆగస్టులో, అంటే ఇప్పుడు ఎట్లా శ్రావణ మాసంలో ఉపాకర్మ నిర్వహిస్తారు. ఆ ఉపాకర్మ అయ్యాక సముద్ర స్నానానికి తీసుకుపోతారు పిల్లల్ని. ఓకే. సముద్ర స్నానానికి పిల్లాడిని తీసుకుని సముద్రానికి వెళ్ళాడు ఆయన. అప్పటికి పిల్లవాడు ఎంత 8 ఏళ్ళు వాడు. అటు ఇటుగా 9వ ఏడు వస్తుందో ఏమో. అంత ఎత్తున సుమారుగా 8-9 ఏళ్ల పిల్లలు ఎంత ఉంటారు? చక్క చిన్న గావంచ కట్టుకుని సముద్ర స్నానానికి వెళ్ళిపోయాడు. స్నానం చేశారు. ఈయన సంధ్యావందనం చేసుకుంటుంటే పిల్లవాడికి సంధ్యావందనం పూర్తి చేయించి ఆయన చేసుకుంటున్నాడు. పిల్లాడు అటు ఇటు గంతుతున్నాడు. ఈ సముద్రంలో నుంచి ఒక పెద్ద ముసలు వచ్చి పిల్లాడిని అమాంతం గుడుక్కని మింగేసి ఒకటే పని ఇక వెళ్ళిపోయింది వెనక్కి. ఈయన కళ్ళు తెరిచి చూసేసరికి పిల్లవాడు సగపడి ఉండటం మొసల్లో నోట్లో తెలిసింది ఆయనకి. ఆయన కేకలు పెట్టాడు కానీ మొసలి దగ్గరికి ఎవరు వెళ్తారు? మింగేసి పిల్లవాడితో సహా వెళ్ళిపోయింది. అది నవిలి కొరికి తినడం చూడలేదు ఈయన. అది గుటుక్కుని మింగటం చూశాడు. మింగింది. కొండ చిలువలు మింగుతాయి. మొసళ్ళు మింగుతున్నట్టుగా కాదు, పట్టి ఈడ్చి తీసుకెళ్ళిపోతాయి. ఈ పట్టి ఈడ్చినట్టుగా కూడా కాకుండా పిల్లవాడికి ఏ హాని జరిగినట్టు లేదు, కానీ మింగేసింది. ఇక ఆయన పిచ్చివాడైపోయాడు వేదకోవిదుడు. ఇదేమిటి ఇట్లా పట్టపగలు ఉదయకాలంలో సముద్రంలో అంతంత అలలుండవు, ఇంత పెద్ద అల రావటం, ఇంత పెద్ద మొసలు రావటం, ఇలా అయిందని ఆయన పరమ దుఃఖంతో ఏడ్చుకుంటూ ఊళ్ళోకి వచ్చాడు. దుఃఖపడ్డాడు. పిల్లవాడికి అదని ఇదని ఏవో క్రియాకర్మలు అన్నారు చుట్టాలు పక్కాలంతా. ఆయన ఏడ్చుకుంటూ, ఇదేం రాజ్యం, ఈ రాజు సరైన వాడు కాకపోవటం వల్ల కదా ఇంత పని జరిగింది. మామూలుగా ఏమవుతుంది, ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ప్రభుత్వం ఏం చేస్తోంది అంటామా మనం? అవును. ఆ కాలంలో రాజు సరైన వాడు కాకపోతేనే ఇవి జరుగుతాయని ఒక రకమైన నమ్మకం ఉండేది. ఆయన అరిచి కేకలు పెడుతూ, ఈ రాజు సరైన వాడు కాదు, విక్రమార్కుడే మంచి రాజు అయ్యుంటే నాకు ఇంత అన్యాయం జరుగుతుందా? నేను వేదాలు చదువుకున్న బ్రాహ్మణుణ్ణి, నేను బతికే ఉండగా నా ఎదురుగుండా చిన్నపిల్లవాడు 9 ఏళ్లవాడు వాడిని ముసలి లాక్కుపోవటం ఏమిటని ఆయన ఏడ్చి శోకాలు పెట్టి, ఈ రాజుగారి వాకిట్లో ఒక గంట ఉండేదట. విక్రమార్కుడు బయట ఒక గంట కట్టించారు. ఆ గంట కొట్టేవాళ్ళు న్యాయం కావాలని. ఆయన ఆ గంటకేసి తలకాయ బాధేసుకున్నాడు. గంట పిచ్చెక్కినట్టు మోగిపోతోంది. ఎప్పుడైతే గంట మోగుతుందో భట్టి కానీ విక్రమార్కుడు కానీ బయటకు వచ్చేస్తారు. సైనికులు చూడడం కాదు, రాజో మంత్రో వస్తారు. వాళ్ళిద్దరూ ఉదయకాలం, అది మర్నాడు ఉదయం అన్నమాట. ఈరోజు మొసలు తీసిపోయింది, మర్నాడు ఇద్దరు పూజలో ఉన్నారు. లోపల ఉజ్జయిని కోట లోపల ఒక పెద్ద దేవాలయం ఉంది. అక్కడున్న ఏమిటి గంట మోగుతోందని గబగబా దిగొచ్చారు. భట్టి యమావేగంతో పరిగెత్తాడు. రాజుగారు నిదానంగా వస్తున్నాడు. ఆయన చేతుల నిండా పువ్వులు గివ్వులు చాలా ఉన్నాయి. ఈ భట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికల్లా ఆయనకి ఏం కనపడింది? ఒక మధ్య వయస్కుడైన బ్రాహ్మణ ఆయన
గంటకేసి తలబాదేసుకుంటున్నాడు. ఒళ్ళు మొహం అంతా నెత్తుటి మయమైపోయింది. ఆ దుఃఖంతో ఉద్వేగంతో తెలియడల్లా ఆయనకి. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇద్దరు సైనికులను కేకేశాడు, ఆయన పట్టుకోండి అని. పట్టుకున్నారు, కూర్చోబెట్టారు. అడిగాడు, ఏంటండి, ఏం జరిగింది, ఎందుకు ఇంత దుఃఖపడుతున్నారు? ఈ గంటకేసి తలబాదుకుని ప్రాణత్యాగం చేసేంత ఏం జరిగింది మీకు అనేసరికి ఆయన ఇంకా అరిచాడు గట్టిగా. విక్రమార్కుడు అమ్మవారి వరప్రసాదము, కాళికా వరప్రసాదుడు పరమసాహసి అని చెప్పుకుంటుంటే ఇక్కడ ఇలాంటి విచిత్రాలు జరుగుతున్నాయి. నా పిల్లాడిని నేను చూస్తుండగానే మొసల్లాక్కుపోయింది అని ఏడ్చే శోకాలు పెట్టాడు. ఈ లోపల విక్రమార్కుడు కూడా పూజ ముగించుకుని ఆయన కూడా వచ్చాడు. ఏం జరిగింది ఏమిటంటే ఇది చెప్పాడు. సరే, ఎక్కడ జరిగిందంటే సముద్ర తీరం. సరే, మీరు ఎక్కడ స్నానం చేశారో చూద్దామన్నారు. బట్టి నేను వెళ్ళి కనుక్కుంటానంటే విక్రమార్కుడు అన్నాడు, వద్దు, 5 నెలలు దాటిపోయినాయి. నేను బయటికి దేశాటనకి వెళ్ళవలసిన సమయం ఎలాగూ ఆసన్నమైపోయింది. అది చూసి ఆ వ్యవహారం ఏంటో కనుక్కుని నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ బాలుడిని నేను తీసుకొస్తా. ఆయనకి ప్రామిస్ చేశాడు, మీ అబ్బాయిని నేను నా స్వయంగా చేతులతో తెచ్చి మీకు అప్పచెప్తాను అని. ఈయనకి ఇంకా 2-3 సాధనాలు దొరికినాయి. బేతాళుడు ఇచ్చాడని కొన్ని చోట్ల, దేవేంద్రుడే ఇచ్చాడని కొన్ని చోట్ల చెప్తారు. ఒక బెత్తము, ఒక జత పాదుకలు, ఒక రత్న కంబళము, ఇలాంటివి ఉన్నాయి. బేతాళుడే ఇచ్చినట్టు కూడా కొన్ని కథల్లో చెప్తారు. ఈ కంబళి మీద నిలబడి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకుపోతుంది అనమాట. సరే, ఈయన తన సామాన్లు, ఆయన దగ్గర 18 రకాల ఆయుధాలు ఉన్నాయట ఆయనకి, రకరకాల విక్రమార్కుడికి. ఈ ఆయుధాలన్నీ తీసుకుని బేతాళుడిని సహాయంగా తీసుకుని ఎక్కడైతే ఈ బ్రాహ్మణ ఆయన కుమారుణ్ణి పోగొట్టుకున్నాడో అక్కడికి వెళ్ళాక ఆయన, మీరు ఎక్కడ సరిగ్గా స్నానం చేశారు, ఎక్కడ చేశారు ఏంటంటే, ఇదిగో ఇక్కడ ఈ ప్రాంతంలో నిలబడ్డాం, నేను ఇక్కడ కూర్చుని సంధ్యావందనం చేసుకుంటున్నా, పిల్లవాడు ఇక్కడ నుంచున్నాడు, మొసలు అక్కడి నుంచి వచ్చింది అని చూపించాడు. సరే, ఈయనేమన్నాడు, మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీ అబ్బాయిని తీసుకొచ్చే పూచి నాది అని బేతాళుడి కూడా ఆజ్ఞ ఇచ్చేసాడు. నువ్వు రావద్దు నాతోటి, నేను ప్రయత్నం చేస్తాను, కుదరకపోతే నీకు చెప్తానని తన దగ్గర ఉన్న రత్న కంబళి పరిచి దాని మీద నిలబెట్టాడు. మొసళ్ళు ఉండే ప్రదేశానికి నన్ను తీసుకెళ్ళు. ఆ రత్న కంబళి ఏం చేసింది, ఒక్క ఎగిరి సముద్ర మత్స్యంలోకి తీసుకుపోయింది. ఆ మత్స్యంలో చూస్తే ఈ పెద్ద మొసలి అని చెప్పబడింది. అక్కడ మొసళ్ళు ఉంటాయని కంబళి తీసుకెళ్ళింది, కానీ అక్కడ ఒక మొసలి కూడా లేదు. చాలాసేపు కలయి తిరిగాడు, ఎక్కడా మొసలి పొలకువ కనిపించట్ల. ఇతను ఏం చేశాడు, మెల్లిగా ఈ మొసళ్ళు దగ్గరికి రావడానికి ఒక రకమైన శబ్దాలు చేయాలి. చేపలకి వాటికి కూడా సౌండ్స్కి అట్రాక్ట్ అవుతాయి అవి. అతను విచిత్రమైన శబ్దం చేయటం మొదలుపెట్టాడు విక్రమార్కుడు. చేయగా ఒక పెద్ద మొసలు వచ్చింది. రావటం ఏమిటి, ఒక్కసారి నోరు తెరిచి ఈ కంబళి మీద నిలబడ్డాడు కదా, ఆ నిలబడిన విక్రమార్కుడిని గుడుక్కుని మింగేసింది. అయ్యో, వెళ్ళిపోయాడు పొట్టలోకి. కంబళి దందారం తను బయటికి వెళ్ళిపోయింది. మనిషిని మింగుతుంది అది. కంబళి దందారం చుట్టాలు చుట్టుకుని అది ఎక్కడో కూర్చుంటుంది, పిలిచినప్పుడు వస్తుంది. ఆ లోపలికి వెళ్తే విక్రమార్కుడికి ఎట్లా కనపడిందంటే, అది పెద్ద మహానగరం ఉంది దాని పొట్టలో. అది ఒట్టి మొసలి కాదు, చూడ్డానికే అది మొసలి కొంచెం పెద్ద సైజులో కనపడుతోంది. లోపలికి వెళ్తే అది పెద్ద నగరం. దాని లోపల దారులు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, ఎంతమందో మనుషులు కనపడుతున్నారు. అర్థం కాల. మెల్లిగా నడవటం మొదలుపెట్టాడు, అటు ఇటు తిరిగాడు, కత్తి సవరించుకుని తిరుగుతూ ఉంటే చాలామంది పిల్లలు కనపడుతుంటే ఈయనకేమనిపించింది, ఈ పిల్లల్లో ఒకడేమో వాడు మింగబడిన పిల్లవాడు. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి, బాబు, ఉజ్జయిని నగరంలో ఉండే వేదశాస్త్రాలు చదువుకున్న వేదకోవిదుని కుమారుడు ఎవరు మీలో అని అడిగితే ఓ పిల్లాడు వచ్చాడు. ఇవతలకి గావంచా కట్టుకుని చక్క యజ్ఞోపవీతం వేసుకుని బొట్లు గిట్లు పెట్టుకుని ఉన్నాడు. నేనేనండి వేదకోవిదుడి కుమారుడు అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. సరే, ఆ పిల్లాన్ని చంకబెట్టుకున్నాడు. పెట్టుకొని తను ఎక్కడి నుంచి నడిచి వచ్చాడంటే, లోపలికి వెళ్ళంగానే నడవటం మొదలెట్టాడు కదా, ఆ వెనక్కి నడవటం మొదలు పెడితే ఈయనకి మొహాన్ని తగిలింది మొసలి తాలూకు చర్మం. ఈయన ఏం చేశాడంటే, ఆ మొసలి చర్మాన్ని గీరేస్తే అది ఇట్లా నోరు తెరిచేసింది, తెగిపోయింది. తెగంగానే దాంట్లో నుంచి బయటకు వచ్చేసి కంబళిని పిలిచి, దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక ద్వీపానికి నన్ను తీసుకెళ్దుగాని అన్నాడు. కంబళి మీదకి ఎక్కేసాడు. ఎక్కిన తర్వాత ఆయనకు అనిపించింది, ఇప్పుడు ఈ మొసలి ఇందులో ఒక మహానగరం ఉంది, దీన్ని గీరేస్తే నీరు వెళ్ళిపోయినా వాళ్ళకి ఏదైనా ప్రమాదం అవుతుంది. ఈయన దగ్గర కాళికాదేవి మొదటి ఇచ్చిన విభూతి ఎప్పుడూ ఒక డబ్బీలో భరిణలో ఉండేది. ఆ విభూతిని చల్లేశాడు ఆ మొసలి మీద. ఆ చిరిగిపోయిన మొసలి చర్మం మళ్ళీ అతుక్కుపోయింది. అదేదో వింత, సముద్రాల్లో అలాంటివి ఉంటాయట. ఈ పిల్లవాడితో కలిసి ఇతను సింహళ ద్వీపం లాంటి పేరున్న ఒక ద్వీపానికి, పుష్కర ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఈ సముద్రంలో చాలా రకాల ద్వీపాలు ఉంటాయి కదా, ఎంత పెద్ద ద్వీపమో అది. అది మనుషులు ఉండే చోటకి వెళ్ళాలి,
కానీ ఇప్పుడు ఇతను వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే వీళ్ళు ఏం పెట్టుకున్నారు, 6 నెలలు రాజ్యపాలన, 6 నెలలు దేశాటన. ఇప్పుడు పిల్లాన్ని పుచ్చుకొని తనతో పాటు తీసుకుపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది, ఆ ఊరంతా మంచి సందడిగా ఉంది. ఆ పుష్కర ద్వీపం అంతా బాగా అలంకారం చేశారు, బ్రహ్మాండంగా ఉంది. సరే జనం అంతా హడావిడిగా తిరిగేస్తారు. రకరకాల రథాలు గిదాలు, అంటే ఎట్లా వచ్చినాయి, సముద్రంలో నుంచి వచ్చినటువంటి పడవలు దిగి జనాలు రథాలు ఎక్కి ఆ రాజప్రాసాదం వైపుకి వెళ్తున్నారు. ఇతను ఒక బ్రాహ్మణ ఆయన్ని పట్టుకున్నాడు. ఏమంటే ఇక్కడ ఏమన్నా సత్రాలు ఉన్నాయా, ఏమిటి ఈ ఊళ్ళో హడావిడి ఏంటండి అంటే, ఈ పుష్కర ద్వీపానికి పరమాద్భుత చరిత్ర కలిగిన ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారికి లేక ఒక సంతానం కలిగింది, హేలావతి ఆ అమ్మాయి పేరు. అసలు ఆ పిల్లని ఎంత అపురూపంగా పెంచారో, అసలు కనడమే అపురూపంగా లేక కలిగింది పిల్ల. చాలా అద్భుతమైన అందగత్తె, చాలా గొప్ప పేరు కలిగిన రాజుగారు మా రాజు. మేము ఇక్కడి నుంచి రకరకాల ఏమంటారు వాటిని, సుగంధ ద్రవ్యాలు అవి ఎగుమతి చేసే ద్వీపం ఇది. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది హేలావతికి. సో మా వాళ్ళు ఏం చేశారంటే స్వయంవరం చాటించారు. చాలామంది రాజులు వచ్చారు ఊళ్ళోకి. అదే ఈ సందడి. మరి ఒక రాజుగారు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పెళ్లికి వచ్చాడంటే ఆయనతో ఎంత పెద్ద గుంపు వస్తుంది. అవును, వాళ్ళ సమూహం మళ్ళీ వీళ్ళు ఎదురెళ్ళి వాళ్ళని స్వాగతించి వాళ్ళకు ఒక ప్లేస్లో కూర్చోబెట్టడం, ఇవన్నీ జరుగుతాయి. ఈ గందరగోళంగా ఉంది బాబు, ఇది మా కథ అని చెప్పాడు. సో ఇక్కడ రాజకుమార్తె హేలావతికి స్వయంవరం చాటించబడింది. అమ్మాయి బాగుంటుందా అని అడిగాడు. ఏమోనైనా నేనైతే చూడలేదు, కానీ నా భార్య చెప్తుంది అసలు స్త్రీలలో అలాంటి వాళ్ళు ఉండరు. మా మొత్తం పుష్కర ద్వీపంలో హేలావతి అంత అందగతే ఎవరు లేరట. ఈ రాజుగారికి ఆ హేలావతిని చూద్దామనిపించింది విక్రమార్కుడు. సరే ఈయన ఏం చేశాడు, ఈ పిల్లాన్ని ఈ బ్రాహ్మణ ఆయనకి అప్పచెప్పాడు. ఆయన ఒక సత్రం యజమాని. ఆయన అడిగాడు, మీ సత్రంలో ఉంటాను నేను, నాకు వేరే వ్యవహారం ఉంది, ఆ 4-5 నెలల్లో వచ్చి తీసుకెళ్తా. ఈ పిల్లవాడిని మీ దగ్గర అట్టు పెట్టుకోండి, మీ దగ్గర ఉంచుకోండి, మీకు సరిపడా ధనం ఇస్తాను నేనని చెప్పి ఆ సత్రంలో పిల్లాడిని అప్పచెప్పాడు. ఈ పిల్లాడిని వెంబడిపెట్టి తిరగలేడు కదా. పిల్లాడినేమో ఆయనకు అప్పచెప్పేసి ఊళ్ళోకి వెళ్ళి ఒక మంచి రత్న కంబళి లాంటిది ఒకటి కొన్నాడు. కొని ఏం చేశాడు, ఎన్నో వజ్రాలు, రత్నాలు, నవరత్నాలు అన్నీ భేతాళుణ్ణి తలుచుకుని తెప్పించి అవన్నీ ఈ కంబళి మీద పోసి ప్రదర్శన, షాపు, బిజినెస్ అన్నమాట. ఈ వచ్చిన వాళ్ళందరూ అరే భలే ఉన్నాయే, మా ఊళ్ళో ఇలాంటివి దొరకవు అని ఒకళ్ళు రావడం మొదలుపెట్టారు. క్రమంగా ఏమైంది, ఈ రాజకుమారులు కొంతమంది వివాహం కోసం స్వయంవరానికి వచ్చారు కదా, వాళ్ళందరూ ఊళ్ళో తిరగడానికి వస్తారు. కొత్త ఊరు వెళ్తే మనం వెళ్ళమా షాపింగ్కి, ఆ షాపింగ్ కోసం వచ్చిన రాజకుమారులు అందరూ ఈ వర్తకుడి దగ్గర చేరారు. వర్తకుడు చూస్తే జగన్మోహనాకారుడు. ఈయన చాలా పెద్ద పర్సనాలిటీ, పొడుగాటివాడు, తర్వాత అందమైన వాడు, ఇన్ని నగలు. వ్యాపారస్తుల్లో చక్కటి వాళ్ళు ఉండటం కొంచెం కష్టం. ఈయన రాచకళ కనపడుతోంది, ఈయన భాష చాలా బాగుంది, రాచటీవితో ఉన్నాడు, వస్తువులు మరీ బాగున్నాయి. జనం అంతా చేరిపోయారు, హడావిడిగా నడుస్తుంది. సాయంకాలం 4:30-5 గంటల అయ్యేసరికల్లా స్వయంవరం ప్రకటించారు. ఈ మొత్తం వసతుల్లో విడుదల్లో ఎక్కడ రాజకుమారు లేరు. మొత్తం గుంపంతా ఈ వజ్రాలు, రత్నాలు, ఆభరణాలు చూస్తూ ఉండిపోయారు. ఈ సైనికులందరూ వెతుక్కుంటూ వచ్చారు. చాలామంది జనం అంతా షాపింగ్కి వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒకే ఒక్క వ్యాపారస్తుడి దగ్గర నిలబడి ఉన్నారు. రాజుగారికి ఆశ్చర్యం వేసి, ఇదేమిటి ఎప్పుడూ లేనిది, మనకు అట్లా ఉండదే, పైగా ఏ ఊరు వాడు వచ్చి ఇక్కడ పెట్టాడు కొత్త బిజినెస్, మనకు తెలియంది. ఆయన కూడా ఏం చేశాడు, గబుకొని ఓ రథం ఏదో వస్తుంటే ఉండరా నేను కూడా వస్తున్నాను, ఆ రథం ఎక్కి వచ్చి బజార్ వచ్చాడు. చూస్తే అక్కడ పెద్ద కంబళి పరిచి దాని నిండా రకరకాల విచిత్రమైన రత్నాలు, కెంపులు పరుచుకుని ఆ గొడుగు నీడలో నిలబడి ఉన్న విక్రమార్కుడిని చూసేసరికి ఆయనకే వ్యామోహం కలిగింది. ఎంత బాగున్నాడు, వ్యాపారస్తుడైపోయాడే, లేకపోతే శుభ్రంగా ఈయనకే ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళం పిల్లని అని ఆశ్చర్యపోయాడు. ఇంత బాగున్నాడు అని. సరే ఇంతలో ఏమైంది, రాజుగారు వస్తుంటే చోపుదారులు ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు, ఏమిటి రాజుగారు వస్తున్నారు ఓహో అని అరిచేవాళ్ళు. వీళ్ళ కేకలు వినపడేసరికల్లా ఇవి వచ్చిన రాజకుమారులంతా అయ్యో మనకి దీనికి సమయం అయిపోయింది, పదండి మనకి స్వయంవరానికి సమయం అయిపోయిందని అందరూ స్వయంవరం మండపం వైపుకి వెళ్ళారు. వాళ్ళల్లో 2-3 ఈ విక్రమార్కుడిని, నువ్వు రాబోయి సరదాగా రాజకుమారిని చూద్దు కానీ కేకేశారు, పిలిచారు. ఇతను ఏం చేశాడు, మూటంతా భేతాళుడికి అప్పచెప్పి తను కూడా పోయి ఈ గుంపుతో సహా అందరితో పాటు నడిచెళ్ళి స్వయంవరం మండపంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికల్లా మండపంలో వరుసగా కుర్చీలు వేసి ఉన్నాయి, కొంతమంది నిలబడడానికి ఉన్నాయి. సరే ఎవరి దారిని వాళ్ళు కూర్చున్నారు. ఈ లోపల రాజకుమార్తెని ప్రవేశపెట్టారు.
ఆ అమ్మాయి ఇలా చూస్తోంది అందరికీ. చూస్తుంటే ఈ జనాలు కుర్చీలు దాటిన తర్వాత నిలబడిన వాళ్ళలో మహాద్భుతమైన సౌందర్యవంతుడుగా కనపడిన ఈ వ్యాపారస్తుడి వేషంలో ఉన్న విక్రమార్కుడు కనపడ్డాడు. ఆవిడ మొహం చూసింది కానీ ఆయన వస్త్రధారణని గమనించాల. వ్యాపారస్తులకి డిఫరెంట్ వస్త్రధారణ ఉంటుంది. రాజకుమారులది వేరు, వ్యాపారస్తులది వేరు. తలపాగా కానీ నడుముకున్న దట్టి కానీ అవన్నీ వేరేగా ఉంటాయి. రాజకుమారులకి నడుముకి కత్తి వేళ్లాడాలి, దానికోసం ప్రత్యేకమైన దట్టీలు ఉంటాయి. అసలు అది చూడంగానే తెలుస్తుంది. ఈ అమ్మాయి ఏం చేసింది, 2 సార్లు 3 సార్లు చూస్తే మొహమే కనపడుతోంది. ఇక దండిచ్చారు. రాజకుమారుల పేర్లు చెప్తూనే ఉన్నారు, ఆవిడ వినిపించుకోలేదు. దబా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఏ ముఖం తన్ని ఆకర్షించిందో ఆయన మెడలో దండేసింది. దండేసరికల్లా అందరు కేకలు పెట్టారు, అయ్యో వ్యాపారి వ్యాపారి వ్యాపారిని వరించింది రాజకుమార్తె అన్నారు. ఈవిడ దండేసి సిగ్గుగా గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. జనాలంతా తేరుకునేసరికి రాజకుమార్తె ఏమో అంతఃపురం వైపుకి వెళ్ళిపోయింది. ఇక్కడ వ్యాపారస్తుడి మెడలో ఏమో స్వయంవర మాల పడిపోయింది, వరమాల. అందరూ అరిచి కేకలు పెట్టారు. ఇంతమందిని పిలిచారు క్షత్రియుల్ని, వ్యాపారస్తుడికి ఇచ్చి పెళ్లి చేసేటది మీ పెళ్లి మీరే చేసుకోవచ్చుగా, మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు అని చెప్పి అందరూ అరిచొచ్చి కేకలు పెట్టారు. రాజుగారు కూడా సవరించాడు. ఇంకేం చేయాలో తెలియలే. సరే, ఆ మంత్రి సామంతులు సైన్యాధిపతులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ రాజులందరినీ సమాధానపరుస్తుండగా రాజుగారు పరిగెత్తుకుంటూ కూతురు వెనకాల వెళ్ళాడు. అమ్మాయి ఇంత పని చేసావేమిటమ్మా, వ్యాపారస్తుడి మెడలో దండేసావు అనేసరికల్లా అమ్మాయి ఏంది, ఏమో నాన్న, నాకు అతనే ఆకర్షణీయంగా కనపడ్డాడు, పైగా ఆయన ఏదో రాచటీవి ఉంది నాన్న ఆయన మొహంలో, ఆయన వ్యాపారస్తుడిగా తోచల. సరే, వ్యాపారస్తుడో రాచటీవి ఉందో లేదో చూద్దాం. ఓ పని చెయ్యి, ఎలాగో దండేసాం కదా, అంతఃపురంలోకి ప్రవేశపెట్టు. కాకపోతే ఎదురు బదురు పడకుండా మధ్యలో ఒక తెర వేళ్లాడేయండి. ఆయన్ని ప్రశ్నించి మనకు తగినవాడు అని అనుకుంటేనే వివాహం. ఒట్టి వరమాలే వేశా, ఇంకా వివాహక్రతువు కావాలి కదా, మాకొద్దని ఎటగొట పంపించేసి ఇంకో వాళ్ళని చూసుకుందాం మనం అని చెప్పింది అమ్మడు. చెప్పింది కానీ తండ్రిని సంతోషపెట్టడానికి ఆ వాక్యాలు చెప్పింది. తనకి మనసులో ఆమెకు మాత్రం ఆయనే నచ్చాడు. మరి కన్యావరైతే రూపం అన్నారు కదా, నేను ఎందుకు భరించాను అని మనసు లోపల ఉంది. సరే, వీళ్ళు ఇంకా ఏమిటి పిలవటం లేదని విక్రమార్కుడు ఎదురు చూస్తున్నాడు. ఈయన ఒక్కడే ఉన్నాడు కదా, బేతాళుడు ఈయనతోటి ఉన్నాడు, కనపడకుండా ఉంటాడు. సరే, ఏమైంది, ఈ రాజు మంత్రి వచ్చి, బాబు రండి లోపలికి వెళ్దాం, మీ అమ్మాయి మీ మెళ్ళో రాజకుమార్తె హేలావతి మిమ్మల్ని వరించింది కాబట్టి వరమాల వేసింది కదా, రాజకుమారిని కలుసుకుందరు కానని ఆయన్ని అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు. మధ్యలో ఓ తెరేశారు. రాజకుమార్తె ఓ వైపు కూర్చుంది, రెండో వైపు ఈయన కూర్చున్నాడు. ఈ తర్వాత ఏం జరిగింది, ఈ మన విక్రమార్కుడు ఏ విధంగా హేలావతి యొక్క ఆమె తండ్రి సామంతుల యొక్క మనసు దోచుకున్నాడో మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే. నమస్తే.